విద్వేష ప్రసంగాలు నేరాల నిరోధక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసనసభ నిర్ణయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీజేపీ, మజ్లిస్, సిపిఐ సభ్యులు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్వేషపూరిత చర్యలను ఖచ్చితంగా నిరోధించాల్సిందేనని పేర్కొంటూనే సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరారు. సభ్యుల అభ్యంతరాలతో బిల్లు సమగ్ర పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గంగా జమున సంస్కృతికి మార్గదర్శిగా భిన్న సంస్కృతులు, మతాలు కలిసి వర్ధిల్లే తెలంగాణలో ఇటీవల విద్వేష ప్రసంగాలు, నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ చర్యల వల్ల శాంతి భద్రతలకు, సామాజిక సామరస్యానికి హాని కలిగిస్తున్నాయన్నారు. విద్వేష నేరాల నియంత్రణకు, బాధితులకు రక్షణ, పరిహారం కోసం ప్రత్యేకమైన, పటిష్టమైన చట్టం అవసరమని మంత్రి పొన్నం ప్రతిపాదించారు. ఈ బిల్లుపై శాసనసభ్యులు భిన్నాభిప్రాయాలు, అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే బలాల, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాగమయ్యి, బత్తుల లక్ష్మారెడ్డి, యశస్వినిరెడ్డి కోరారు. బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజేష్ రెడ్డి, శంకర్, నాగరాజు, శ్రీ గణేష్ బిల్లుకు మద్దతు పలికారు. ఈ అస్పష్టమైనటువంటి ఈ అంశాలతోటి మీరు ప్రవేశపెట్టేటువంటి బిల్లు ద్వారా సామాన్యులపైన అనేకమైనటువంటి నేరారోపణలతోటి మీరు వారి మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి కనబడతా ఉన్నది అధ్యక్ష. రేపు ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో రోడ్లు సరిగా లేవనో, పాలన సరిగా లేదనో, ఒక వ్యక్తి మీద, ఒక మంత్రి గారి మీదనో, ప్రభుత్వం మీదనో పోస్ట్ చేస్తే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అధికారాలు, ఆయన మీద సెక్షన్స్ పెట్టేటువంటి అధికారాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. పాలకుల తప్పులను ఎత్తి చూపేటువంటి అంశం ఉన్న హేట్ స్పీచ్ కింద మీరు తెచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది అధ్యక్ష. ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తా ఉన్నది. మరి ఒక వ్యక్తి మీద రాజకీయ కక్ష సాధింపు కోసం అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసినా, ఇంకెవరైనా ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. హేటు సంబంధించి, భాషకు సంబంధించి, లేకుంటే కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగం పైన అన్ని రకాలుగా దాడులు చేయడానికి ఉండేటువంటి బిల్లు ఇది. ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఉండేవి. పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద బహిరంగ సభల్లో చూస్తున్నాం. ఎవరికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా మెన్షన్ చేస్తూ తిట్టుకునే విధంగా అసెంబ్లీ లోపల చూస్తున్నాం, బయట చూస్తున్నాం. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న చట్టమే సరిపోతుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఒక మతం పైన ఇంకో మతాన్ని రుద్దవచ్చు, ఒక భాష పైన ఇంకో భాషను రుద్దుకోవచ్చు. ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తా ఉంది. వ్యక్తులు, సమూహం లేదా సంస్థపై ద్వేషాన్ని రెచ్చగొట్టే విద్వేషపూరిత ప్రసంగాలు, ప్రచురణ, ఇంటర్నెట్ వేదికగా అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడం, నివారించడం బిల్లు లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ పార్టీల సభ్యుల అభ్యంతరాల దృష్ట్యా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతో, ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో, వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి నేను దయచేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, ఇది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ స్పీచ్ కు సంబంధించి భంగం కలిగేటువంటి అంశం. దయచేసి వాళ్ళ ఆలోచన విధానం లోపల పొరపాటు ఉంది. ఆనరబుల్ స్పీకర్ సార్, I beg to move that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026 be referred to a select committee of the House for detailed examination and report, Adhyaksha.